హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ పేపర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియో అన్నమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ప్రీవియస్ పేపర్స్ ని ఏ విధంగా కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి అని కొన్ని విషయాలు అయితే ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నాను. PSC లో మనకి ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే మన ఎగ్జామ్ హాల్లో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్ ని బిల్డ్ చేసుకోవడంలో ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. మనం ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ అన్నింటినీ ఒకసారి బాగా అర్థం చేసుకోవాలి. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి బిట్స్ అడుగుతున్నారు ఏంటి అంటే ఒకసారి మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఒకసారి మొత్తం మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు, ఒకసారి పేపర్ని మొత్తం మనం చూడాల్సి ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏ టాపిక్ మీద ఎక్కువ వస్తున్నాయి అనేది ఒకసారి మనం నోట్ చేసి పెట్టుకోవాలి. అయిన వాటిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామ్కి ఎంత టైం పడుతుందో అనేది ఒకసారి చూసుకొని దాని ప్రకారం ఆ టైం లోపల మనం ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో మనకి టైం అనేది మనం చూసుకోలేదనుకోండి, సో అంటే మనకి ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం ఇన్ టైంలో ఎగ్జామ్ అనేది ఫినిష్ చేస్తాం. సో మనకి ప్రాక్టీస్ అనేది లేకపోతే సో మనం ఆ ఎగ్జామ్ అనేది అంటే ఫుల్గా క్వశ్చన్స్ని మనం చూడలేం. సో నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను మీకు. సో నాకు టైం సరిపోలేదు. సో అంటే టెట్ ఎగ్జామ్ గురించి అందులో నాకు టైం సరిపోలేదు, నేను క్వశ్చన్స్ కూడా చూడలేకపోయాను. సో దట్ నాకు మార్క్స్ కూడా తగ్గిపోయాయి అనమాట. సో మనకి టైం చూసుకుంటూ సో ఇన్ టైంలో మనం ఎగ్జామ్ ఫినిష్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట. సో ఆ ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ని మనకి చదవడంలో ఆప్షన్స్ చూసుకోవడంలో వాటిల్లోనే మనకి టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం క్విక్గా అంటే త్వరగా మనకి తెలిసిన ఆన్సర్ని పెట్టేసుకొని రాని ఆన్సర్ని వదులుకుంటూ వెళ్ళిపోతే మనకి మళ్ళీ మనం లాస్ట్లో మనకి రాని క్వశ్చన్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ లాంగ్ క్వశ్చన్స్ అలావి ఉంటే వాటిని షార్ట్ కట్లో ఎలా చేయాలి అనే దాని గురించి కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. సో మనకి ప్రీవియస్ పేపర్స్ చేసేటప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది ఒకసారి చూసుకొని దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నప్పుడు మనం ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నామో సో దాన్ని ఒక నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఆ మిస్టేక్స్ అనేవి మళ్ళీ రిపీట్ కాకుండా మనం మన ఎగ్జామ్ కి రెడీ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఏవైతే క్వశ్చన్స్ అనేవి మనకి ఏవైతే అర్థం కాలేదో వాటిని మనం పదే మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం మార్క్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. సో డే బై డే కానీ లేదంటే ఎవ్రీ డే కానీ మనం మార్క్ టెస్ట్ రాసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇంట్లోనే మార్క్ టెస్ట్ రాసుకొని ఎగ్జామ్ రాసి మరి ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, ఎందుకని అక్కడ మిస్టేక్ జరిగింది, ఆ టాపిక్ ని మనం ఎందుకు బాగా చదవలేకపోయాము, సో ఈ క్వశ్చన్స్ వేసుకొని దాన్ని బట్టి ఇంకా ఏ విధంగా చదివితే బెటర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకొని చదువుకోవడానికి ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఎక్కువగా రిపీట్ అయ్యే బిట్స్ ఉంటాయి. సో ఎక్కువగా రిపీట్ అయ్యే బిట్స్ ఏంటివి అనేది ఒకసారి నోట్ చేసుకోవాలి. సో ఈ బిట్స్ నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, సో వస్తే ఎలా వస్తుంది క్వశ్చన్ అనేది ఒకసారి మనం ఊహించుకొని దాని ప్రకారం మనం చదవాల్సి ఉంటుంది. ఎవ్రీ డే కూడా కనీసం ఒక 50 నుంచి ఒక 100 బిట్స్ ప్రాక్టీస్ చేసే విధంగా ఉండాలి. సో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చెప్పాను కదా, అంటే ఎక్కువగా వచ్చే టాపిక్స్ ని చూసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ టాపిక్ నుంచి బిట్ ఎలా వస్తుంది, ఈసారి ఎలా వస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి పేపర్లో దాని గురించి బిట్ ఉండొచ్చు ఆ క్వశ్చన్ మీద. సో నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా ఉండొచ్చు, ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది, సో ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకొని ఊహించుకుంటూ చదవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకి ప్రీవియస్ పేపర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒక పేపర్ మనం ప్రాక్టీస్ చేసేసాం కదా, సో ప్రాక్టీస్ చేసాం కదా అనేసి వదిలేయొద్దండి. సో ప్రాక్టీస్ చేసిన పేపర్ని మళ్ళీ ఇంకొకసారి చేయండి. ఈసారి మనకి అంటే గతంతో పోల్చుకుంటే కూడా ఈసారి మనకి ఇంకొంచెం కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో చేసిన పేపర్ని ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ ని బట్టి అంటే ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఈ క్వశ్చన్స్ ని ఎలా అడగొచ్చు అనేది మీకు మీరే ఒకసారి ఊహించుకొని చదవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ డే కూడా మీరు చేసిన ప్రీవియస్ పేపర్స్ కి ప్రాక్టీస్ కి ఒక 1/2 అవర్ అయినా సరే ఒక రివిజన్ కి ఒక కొంత టైం అనేది కేటాయించండి.
సో ఈ విధంగా మనం ప్రీవియస్ పేపర్స్ ని కనుక బాగా గనక ప్రాక్టీస్ చేస్తే సో డిఎస్సి ని మనం తప్పకుండా క్లియర్ చేయగలం. సో ఈ విధంగా అయితే మనం ప్రీవియస్ పేపర్స్ ని అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్.